మీరు డైరెక్ట్గా అడగడం అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది అనడమే, ఇంకేం లేదా. దీనిలో ముసుగులా కుదరట్లేదు. వాస్తవంగా అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది అని మీరు అంటా ఉన్నారు, అంతే, ఏం లేదు. అంటే ఇందాక మీరు మాట్లాడడం నాకు బాగా నచ్చింది ఏంటంటే రాష్ట్రంలో 42 మంది ఎంపీని వెనకకు పెట్టుకొని నిలబడి పరిపాలించాడు అని, అది నాకు బాగా నచ్చింది మీ మాట మొత్తంలో. కరెక్టే. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మేరకు అధిగమించి ఏ మేరకు సక్సెస్ అవుతున్నారు? అది వర్షన్ డిఫరెంట్ అండి. ఆ రోజుల్లో ఒక పెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది, పైనుంచి అన్నీ జరగాల. ఆ పరిస్థితులలో ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయేదానికి ముఖ్య కారణం ఏంటండి చెప్పండి? కొంతమంది నాయకులు సరైన గైడ్ లైన్స్, సరైన ఒక ఇది లేకుండా, దానివల్ల కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్కు సంబంధించిన సోనియా గాంధీ గారు ఈరోజు ఏమన్నా లాభపడ్డారా? ఆమెకేమైనా లాభం జరిగిందా? ఎన్నో దీంట్లో ఆలోచిస్తే ఆమె నష్టపోయారు. వాస్తవం, రెండు రాష్ట్రాలని కోల్పోయారు. కలిసి ఉంటే కలదు సుఖం అండి. కొంతమందికి నా వర్డ్స్ బాధ కలిగించవచ్చు, నా మనసులో మాట చెప్తా ఉన్నా, అది నెగిటివ్ పోని పాజిటివ్ పోని వాట్ ఎవర్ మేబీ. నేను ఈ హైదరాబాద్లో 10 సంవత్సరాలు ఉన్నానండి, నా ఫీలింగ్ చెప్తున్నా నేను. నాకు ఏ సందులో గొంతులోకి పోయినా ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు తెలియని చోటు లేదు, ఎందుకంటే ఈ యంగ్ ఆ రోజు 21-22 ఏళ్ళ వయసులో మేము హైదరాబాద్లో తిరిగాం. ఓ బైక్ ఉండే, పిచ్చికి తిరిగేది, ఏ సందుకైనా పోయేది, ఎక్కడైనా తిరుగుతా ఉన్నాం. హైదరాబాద్కి వస్తే ఏదో సొంత ఇంటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుందండి నాకు, ఓపెన్గా చెప్తా ఉన్నా. సొంత ఇల్లు, నాకు ఫ్రెండ్స్, ఎక్కడికి పోయినా కానీ ఏ షాప్ అయింది తెలుసు నాకు, ఎక్కడికైనా పోయి కొనుక్కుంటా. ఒక స్పెక్స్ పోవాలంటే మన రెడ్డి హాస్టల్ గల్లీలోకి పోవాలి, ఒక కార్పెంటర్ పనికి పోవాలంటే ఇంకొక దగ్గరికి పోవాలి, ఒక చిన్న సామాన్ కొనాలంటే బేగం బజార్ పోవాలి. ఇట్లా అన్ని దానికి డివైడ్ అయింది. ఇది బయట వేరే రాష్ట్రాల వ్యవస్థ లేదు. కరెక్ట్. అది ఎంత సంతోషం అంటే, ఒక షాప్, చాలా బాగా చెప్పారండి. ఒక షాప్కి వెళ్తే ఎంత సంతోషం అంటే, నాకు అన్ని ఒకే చోట దొరికిపోతాయి. అది జీవికి వెళ్తామండి, ఎట్లుంటుంది తెలుసా, పొద్దు నుంచి సాయం దాకా షాపింగ్ చేసుకోవచ్చు, ఒక కేజీ KFC ఒకటి తినొచ్చు, ఒక సినిమా చూడొచ్చు, బాగా పండుకొని బాగా లగ్జరీగా ఒక సినిమా చూడొచ్చు, ఫ్యామిలీ మొత్తం స్పెండ్ చేసేయచ్చు. మీకు నేను ఓపెన్గా చెప్తాను, మా వైఫ్ది ప్రాపర్ నల్గొండ, హైదరాబాద్లో సెటిల్ అయ్యారు వాళ్ళు, వాళ్ళ అమ్మ వాళ్ళు. సంక్రాంతి హాలిడేస్కు మేము ఇక్కడికి వస్తామండి. ఇక్కడి నుంచి అందరూ బయటకు వెళ్తారు, నేను ఇక్కడికి వస్తా, ఎందుకంటే రోడ్లన్నీ ఫ్రీగా ఉంటాయి. హ్యాపీగా పిల్లలతో ఒక సినిమా చూడొచ్చు, ఒక 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 స్కై డిన్నర్ చేయొచ్చు. ఏడున్నాయి బయట, ఎక్కడికి పోవాలా చెప్పండి? యానో పోయి హోటల్లో మడి ఉండి వేరే స్టేట్లో లేకపోతే చూడడానికి ఇంకోదానికో. అదే ఇదైతే సొంత ఊరికే కార్ డ్రైవ్ చేసుకుంటే డ్రైవర్లు కూడా ఉండరు మాకు, నేను ఒక్కరే డ్రైవ్ చేసాను. నిన్న కూడా వచ్చాను, నిన్న సంక్రాంతి కూడా ఇక్కడే ఉన్నాను. ఓన్ డ్రైవింగ్, మా వైఫ్, మా ఇద్దరు కొడుకులు ఎవరో ఒకరు ఉంటారు, వాడు కొద్దిసేపు డ్రైవ్ చేస్తూ ఉంటారు, అట్లా సినిమాకి వెళ్తాం. అంటే ఎంత హ్యాపీ అండి చెప్పండి. ఆ పరిస్థితులలో ఈరోజు అదే ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరు అడిగారు ఇచ్చారు, అయిపోయింది, మనం కాదనిలేము. కానీ బాధేనండి, ఓపెన్గా చెప్తున్నా, నా లైఫ్ లాంగ్ బాధపడతాను. నేను సచ్చి కట్టే కాలేంత వరకు కూడా స్టేట్ విడిపోయి బాధ కలిగింది అనే బాధ అయితే మటుకు నన్ను వీడదు. ఎందుకంటే అంత ఫ్రెండ్స్ నాకు, ముఖ్యంగా చెప్తున్నా, తెలంగాణలో ఫ్రెండ్స్ నాకు హార్ట్ఫుల్ ఫ్రెండ్స్. నేనంటే బాగా ఇష్టం, వాళ్ళంటే నాకు బాగా ఇష్టం. వాళ్ళ పెళ్ళిళ్ళకి, ఈరోజు వాళ్ళ పిల్లలు ఇంట్లో పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లకు నేను వస్తానే ఉంటా. నేను విజయవాడ యాజ్ ఏ ఫుడ్ కమిషన్ చైర్మన్ అయిన తర్వాత రెగ్యులర్ పోతున్నా తప్ప, అంతకుముందు వేళ్ల మీద చెప్పొచ్చు అండి నేను విజయవాడ పోయిన సందర్భాలు. అదే హైదరాబాద్కు ఎవ్రీ మంత్ ఖచ్చితంగా వచ్చేవాళ్ళు. ఇప్పటికి వస్తా ఉన్నాం కూడా, ఇప్పటికి వస్తా ఉన్నాం. ఇంత హ్యాపీగా ఉంటుంది హైదరాబాద్ ని నిర్మించుకోవటం ఏపీకి ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు? ఈ జన్మలో మా లైఫ్లో అయితే చూడలేమండి. హైదరాబాద్ లాంటి స్టేట్ను ఏపీ అయితే చూడలేదు. నేను ఓపెన్గా చెప్తా ఉన్నా. అది రాజకీయ విమర్శ కావచ్చు, ఇంకొకరు బాధపడచ్చు, ఇంకొకరు సంతోషపడచ్చు, ఏమైనా కానీ హైదరాబాద్ లాంటి రాష్ట్ర క్యాపిటల్ సిటీని ఏర్పరచుకోవడం అనేది ఈ 50 ఏళ్ళ వయసు నాకు, ఈ జన్మలో అయితే నేనైతే చూడలేదు. అంటే ఆనాడు రాజశేఖర్ రెడ్డి చాలా మంది ప్రతిపక్ష పార్టీ లీడర్లతో కలుపుకుపోయి ఒక డెవలప్మెంట్ అనేది సక్సెస్ఫుల్ గా తీసుకొచ్చి చేశాడు. కానీ అదే కోణం మన జగన్మోహన్ రెడ్డిలో మాత్రం కనపడట్లా. ప్రతిపక్షాన్ని ఎప్పుడు కూడా దగ్గరికి తీసుకురావడం లేదు, ఖచ్చితమైన టార్గెట్, గొడవలు. దీనివల్ల అసెంబ్లీలో కూడా వాళ్ళ స్ట్రెంగ్త్ తగ్గిపోయినా కూడా ఉన్న 6 కూడా మైక్లీ అని పరిస్థితి ప్రశ్నించే విషయంలో. మీరు చేసినవన్నీ ఖచ్చితమైన నిజమైన డెవలప్మెంటే అయితే ప్రతిపక్షాలు మాట్లాడేటప్పుడు భయపడాల్సిన అవసరమే ఉంది. రాజకీయ కామెంట్ చేయకూడదు నేను, ఎందుకంటే స్టాట్యూటరీ పోస్ట్ నాది. ఇప్పటికీ మీరు చాలా అడిగారు, చాలా చెప్పాను, మనసులో మాట. యాక్చువల్లీ న్యాయబద్ధమైన ఒక అధికారంలో ఉన్నా నేను. ఒక పార్టీకి మేము కమిట్ అయ్యి చెప్పకూడదు వాస్తవంగా. మీరు అన్నట్టుగా ఆయన దృష్టిలో ఆయనది ఉంది, ఆయన పందా ఒకరి పందా. ఇప్పుడు 5,000 ఒకలా ఉండవు కదండి, ఒకలా ఉంటాయి. ఆయన ఆలోచన, ఆయన మీకు నచ్చకపోవచ్చు, ఇంకొకరికి నచ్చచ్చు.
అట్లా ముందుకెళ్తుంది కానీ మనం ఏం దాంట్లో వేలు పెట్టడానికి ఆస్కారం. బట్ ఏదేమైనా మీరు అనుకున్న ఈ హైదరాబాద్తో ఉన్న అనుబంధం చెప్పినప్పుడు నిజంగానే కళ్ళ కట్టినట్టు చెప్పారు. అంటే ఇక్కడ నుంచి అక్కడ వాళ్ళు ఉన్నారు, అక్కడ నుంచి వచ్చి ఇక్కడ కూడా ఉన్నారు. సో హైదరాబాద్ అనేది ఒక మినీ ముంబై మనలాంటి వాళ్ళందరికీ, ఇదో దుబాయ్, ఇదో మలేషియా, ఇదో సింగపూర్. 10%. బట్ మీరు చెప్పిన అది చెప్తే నిజంగా నాకు గుండెకైతే తగిలింది. దీంట్లోకి వచ్చిన తర్వాత మా చిన్నన్నయ్య ఉన్నారు రవిప్రకాష్ రెడ్డి అని, ఇప్పుడు సర్పంచ్. ఆయన చూస్తూ ఉంటారు, ఆయనకే ఫోన్ చేసి నేను అట్లా చేయి ఇట్లా చేయండి అది ఇది అని చెప్పి చెప్తా ఉంటారు తప్ప. అంటే ఇది ఒక సిచ్యువేషన్ డిఫరెంట్ అండి. ఇది స్టాట్యూటరీ పోస్ట్, ఒక జ్యుడిషియల్ పరిధి, క్వాషి జ్యుడిషియల్ పాక్షిక న్యాయ వ్యవస్థ. దీంట్లో ఒక పార్టీని మేము భుజాన మోయకూడదు అనమాట వాస్తవం. కానీ ఆ పార్టీకి ఈరోజు జేఆర్ పుష్పరాజు గారు, స్వర్గీయ జేఆర్ పుష్పరాజు గారు, ఆయన ఫుడ్ కమిటీ చైర్మన్ అయినారు. ఆయన ఏం పార్టీకి సంబంధం లేకుండా అయినాడా? కాదు కదా, ఎక్స్ మినిస్టర్, ఆయన ఎమ్మెల్యే టీడీపీ. మరి ఆయనకి ఇచ్చినారు, ఆయన రాజ్యసభ అడిగారు, అది లేని పరిస్థితిలో ఈ విధంగా ఎంగేజ్ చేశారు. విజయప్రతాప్ రెడ్డి కూడా అంతే కదండి. నిజంగా ఎంత ఇదండి మీకు అంత వాల్యూ చేసే పోస్ట్ ని ఇచ్చారండి. అదే నేను చెప్తున్నా, కష్టపడే వాళ్ళకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటుంది ఇప్పుడు కూడా. అయితే ఒక టైం లేట్ గా వచ్చేమో కానీ ఖచ్చితంగా అయితే పక్కా అవుతుంది. లేదు కాలేదంటే గన అది కృపాపరాధం, ఏదో సంథింగ్ రాంగ్. ఒక పార్టీ మారింటారు ఒకరు ఒక సందర్భంలో. ఆ సందర్భంలో పార్టీ మారిన వాళ్ళకు అది ఒక మైనస్ పాయింట్. వాడు నేను సించిన పొడిచిన అంటానే ఉంటాడు, కానీ ఇది చూపిడు. చెప్తున్నా, ఎప్పటికీ ఒకటండి, నేను ఓపెన్గా చెప్తున్నా. ఇప్పటికీ మనము ఇప్పుడు ఒకటే చెప్తున్నా, ఇప్పుడు సాటిస్ఫై అయిన వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి కేకలేరండి. ఇంట్లో తిని పండుకుంటాడు, వాడేం బయటికి రాడు. కష్టం వచ్చిన అదే కష్టం వచ్చినోడే బయటకు వచ్చి కేకలేస్తాడు. కరెక్ట్. మనం ఎంతసేపు ఉన్నా జనాలు కూడా ఒక మంచిని దుప్పటి వేసి కప్పుతారు, ఇట్లా చెడును టార్చ్ లైట్ చూపిస్తారు దేశం అంతా. ఇది మన ప్రజెంట్ సిచ్యువేషన్. ఆ సందర్భంలో కొన్ని ఇప్పుడున్న గవర్నమెంట్ కొన్ని నెగిటివ్గా కొన్ని కనపడతా ఉంటాయేమో కానీ ప్రజల్లో ఉందండి. ఎందుకంటే ఆ రూపాయి తిన్నోళ్ళు మళ్ళీ ఫ్యూచర్లో మాకు ఏదైనా మాకు ఆదుకుంటుంది. కింది స్థాయి వాళ్ళని కొద్దిగా ఒక పై స్థాయికి తీసుకొచ్చారు. ఎందుకంటే జీడిపి మనకు ఎందుకు అన్ని స్టేట్ల కంటే ఆంధ్రప్రదేశ్ ఎందుకు కరోనా టైంలో పెరిగింది చెప్పండి? ఎందుకు? డబ్బులు అన్ని అకౌంట్లో వేశారు. ఒక ధనవంతుడికి డబ్బులు ఇస్తే వాడు ఇంట్లో దాపెట్టుకుంటాడు, లేకపోతే ఒక బంగారం కొనుక్కుంటాడు. అదే ఒక పేదవానికి ఇస్తే వాడు ఒక బట్టలు కొనుక్కుంటాడు, తింటాడు, ఉపయోగపెట్టుకుంటాడు, ఒక వైద్యం చేయించు, ఇట్లా ఏం ఉంటాయి. ఆ సందర్భంలో ఆ ఖర్చు వల్ల జీడిపి అంత పెరిగేదానికి ఆస్కారం కలిగింది మన స్టేట్కి కరోనా టైం. ఎవరండి చెప్పండి, ఎంత డబ్బు చూస్తా ఉంటే ఏమనిపిస్తా ఉంటది విజయ్ గారు అంటే, చరిత్రను చూసుకున్నట్లయితే గొప్ప గొప్ప వాళ్ళంతా ప్రారంభించింది ఒంటరిగానే ప్రారంభించింది, అంటే మార్పు కోసం. మేబీ ఈరోజు మనం చేస్తుంది, మీరు 10వ నెలల్లోనే ఇంత ఘనతను సాధించారు, ఇంత దూరం మీ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఇక్కడ దాకా రీచ్ అయ్యారు. విషయం ఏంటంటే వీళ్ళతో పోల్చొచ్చా లేదా నాకు తెలియదు, కానీ స్వామి వివేకానందని తీసుకోండి, లేకపోతే అంబేద్కర్ గారిని తీసుకోండి, మన అబ్దుల్ కలాం గారిని తీసుకోండి, ఇలా చూస్తే వీళ్ళు చేసినవి చిన్నవైనా కూడా అచీవ్ చేసింది చాలా పెద్దది. సో ఈరోజు మీరు ప్రారంభించింది చాలా చిన్నదైనా కూడా రేపటి భవిష్యత్తుని మార్చిపోయే పిల్లల దగ్గర మిమ్మల్ని వేయటం అనేది నిజంగా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఒకటండి, వాస్తవంగా ఎవరెవరు ఏంది నాకు తెలియదండి. నాది మొండోని, నేను మూర్ఖంగా చేస్తా ఏ పని చేసినా. నన్ను ఎవరు నన్ను ఏదైనా ప్రలోభాలకు గురి చేయడం అనేది జరగదు. ఎందుకంటే ఓపెన్గా చెప్పాడేసిన నేను నా యూట్యూబ్లో అయింది అందరికీ చెప్పేసిన. నాకు అవినీతికి నేను చాలా దూరము. నాకు మా ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన సందేశాలు, ఆయన ఇచ్చిన మా కర్తవ్యము డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్. కొంతమంది తెలియక అడుగుతూ ఉంటారు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారని. నన్ను ట్రాన్స్ఫర్ చేసేది, నన్ను నియమించిందే దీనికోసం, అవినీతిని కట్టడి చేయి ఈ 4 లైన్ డిపార్ట్మెంట్స్ లో అని. నేను సంపాదించుకోవచ్చు అండి, నాకు అవసరం లేదు. నాకు 2 మగ పిల్లలు, నాకు దేవుడు ఇచ్చినాడు, నాకు ఒక ఎర్నింగ్ ఉంది, ఇంటి దగ్గర సంతోషంగా ఉన్నా. ఇంకా 10 రూపాయలు ఖర్చు పెడతానే కానీ సంపాదించుకునే పరిస్థితి నాకు లేదు, నాకు అవసరం కూడా లేదు. అట్ ద సేమ్ టైము నేను ఎంతసేపు ఉన్నా కానీ మొండిగా పోతా ఉన్నా, మూర్ఖంగా పోతా ఉన్నా. ఇదే నా పందా, ఇదే నా కథ. నాకు ఫోన్లు కూడా రావండి, ఎవరైనా అధికారులు డబ్బులు ఇస్తామని ఇంకోటో కొంచెం మేనేజ్ చేయండి, ఉద్యోగాలు పోతా ఉంటాయి కొంతమంది నా చేతుల ద్వారా. వాళ్ళను ఇంకా రేపు ఫిబ్రవరి నుంచి కొంచెం సివియర్గా పోతుంది యాక్ట్. ఎందుకంటే తప్పదండి, బతిమలాడాము, వంగపోయినాము, చెప్తా ఉన్నాము, మారండి అబ్బా, ఇంకా కొంచెం మార్పు తీసుకురండి, గతం వదిలేయండి దాని గురించి. ఇప్పుడు పాస్ట్ ఫ్యూచర్ అని ఆలోచించండి, కర్మసిద్ధాంతాన్ని నమ్ముకుందాం. ఈ జన్మే అనుభవిస్తారు మీరు, ఏ శిక్ష అయినా మీ పిల్లలు తగులుతుంది ఆ శాపం అని చాలా సిన్సియర్గా సీరియస్గా చెప్తాను. ఆ పరిస్థితులలో వాళ్ళు వినకుండా ఉన్నారంటే నేను దండన తప్పదండి. కానీ విజయ్ గారు సినిమాల్లో చెప్పినట్లు మనిషి అమ్ముడు పోకపోవడానికి 100 దగ్గర పడకపోవచ్చు, 1000 దగ్గరకు పడిపోకపోవచ్చు, ఒక 0 ఇంకో 0 పెంచుకుంటూ పోతే అక్కడ కూడా విజయ్ లొంగడం ఎప్పటికీ 0 దగ్గర అయితే విజయ్ అన్న లొంగాలి కదా. మీ ఛానల్ ద్వారా నేను చెప్తా ఉన్నా, అందరికి చెప్తా ఉన్నా, ఎప్పటికీ లొంగ నేను ఇంతే, నా బతికింతే.
నా మార్పు ఉండదు. మీరు ఏం చేసినా కానీ ఎవడేం తినేది అంత కడుపు కోసమేనండి, అంత ఫుడ్ అంత ఇదే. ఇప్పుడేమి ఎక్కడున్నా కానీ ఆ కడుపు ఆకలే కదా తీర్చేది, వేరేదని తీర్చదు కదా. నేను అదే ముందుగా చెప్తాను, నాకు 2 కొడుకులు, వాళ్ళిద్దరు మంచిగా ఉన్నారు, మంచి చదువుకుంటా ఉన్నారు. నాకు కొంచెం దేవుని దేవల్ల మా నాన్నగారి మా అమ్మగారి ఆశీర్వాదాలతో అంత ఇంత ఆస్తి పెంచుకున్నా, నేను సంతోషంగా ఉన్నా, ఒక ఇన్కమ్ ఉంది, నాకు హ్యాపీగా ఉన్నా. ఏం సాధించాలండి? రేపు మీరు అన్నట్లుగా ఒక పాలిటిక్స్ లో పోతావు బాను, ఒక 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టాలండి. ఇప్పుడు ఏం చేస్తావు అంటే నేను చేయనండి, ఇంటికాడ కూర్చుంటా, నాకు అవసరం లేదు. ఓపెన్ చెప్తాను, నాకు అంత శక్తి లేనప్పుడు నేను ఇంటికాడ కూర్చుంటా. ఇది కాదు కదండి. ఇప్పుడు మీరు యాజ్ ఏ ఒక ఇదిగా మీరు నేనేమంటున్నా, మనం ఏం పోం కదా అప్పుడే 20-30 ఏళ్ళు అయితే ఉంటాం కదా. 30 ఏళ్ళ తర్వాత ఎప్పుడైనా సరే మీరు నాకు పింగ్ చేయండి, ఏమండి మీరు అప్పుడు ఆ మాట చెప్పారే, ఈ రోజు ఇట్లున్నారే మీరు అని ఎప్పుడైనా సరే నేను రైట్ ట్రయల్ చెప్తున్నా. నేను ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా చెప్తా ఉన్నా, నా లైఫ్ స్టైల్ ఇది, నేను ఇంతే. ఏమన్నా అనుకోండి, నాకు ఇది దీంట్లో పెద్దగా ఆదాయాలు ఉండవు కూడా వాస్తవంగా. రేపు ఏదైనా ఆదాయాలు బాగుండే దాంట్లో పోయినా కానీ నేనైతే వాటిని అవాయిడ్ చేస్తా. సినిమాల్లో హీరోలాగా కాకుండా సమాజంలో ఉన్న రియల్ హీరోలా కనిపిస్తున్నారు. కానీ నిజంగానే సినిమా హీరోల్లో ఎవరన్నా ఇష్టం అంటే బాగా ఎవరు ఇష్టం? ఇష్టం అంటే ఎవరు ఇష్టం అన్న దానికన్నా నాకేం అడగాలనిపిస్తుంది అంటే, పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఎంతవరకు ఇష్టం? యాక్చువల్గా ఒక హీరోగా అందరినీ ఇష్టపడతామండి, ఎంటర్టైన్మెంట్ చేస్తారు మంచిగా. పవన్ కళ్యాణ్ కాదండి, ఒక సినిమా హీరోను హీరో లాగానే చూస్తాం తప్ప వేరే విధంగా చూసే పరిస్థితులు నాకైతే కనపడలేదండి. ఎందుకంటే ఒక సినిమా హీరో అభిమానాన్ని చేసుకొని రాజకీయాలు చేయాలనేది కొంచెము, అంటే ఆయన వరకు సక్సెస్ ఎంతవరకు అవుతారనేది పైన పెరుమాళకి ఎరుక వాస్తవంగా. కానీ ఇప్పుడు నేనున్నా, మీరు అడిగిన క్వశ్చన్కు ఒక హీరోగా మంచి ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ చూస్తాం, ఎంజాయ్ చేస్తాం, 2.5 hours కథం కేర్ అంతేగాని ఇప్పుడు చిరంజీవి గారు ఆయన వే ఆఫ్ స్టైల్, వే ఆఫ్ డ్యాన్స్, వే ఆఫ్ కామెడీ బాగా నచ్చుతుంది, నాకు బాగా ఇష్టం కూడా. ఇట్లా రియలిటిక్గా ఉంటుంది. రవితేజ, రామ్ చరణ్, మన రాము, ఇటువంటి వాళ్ళు అందరూ కొంచెం బాగా కష్టపడి పైకి వచ్చి బాగా చేసేవాళ్ళు. ఈ విషయాల్లో కొంతమంది ఎంతోమంది హీరోలు ఇష్టపడతారు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలకు సరిపోతారు కానీ రాజకీయానికి సరిపోను, అది నో కామెంట్స్ అండి. దాంట్లో వాళ్ళ ఇష్టం వాళ్ళది, వాళ్ళ లైఫ్ వాళ్ళది, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళది. వాళ్ళు మంచి సక్సెస్ అయితే గాడ్ గ్రేస్, నథింగ్ టు వరీ. సో రానున్న రోజుల్లో టీడీపీ గవర్నమెంట్ ఎలా ఉండబోతుందంటే నో కామెంట్స్ అండి, వీటిలో కామెంట్ చేయలేను, ఎందుకంటే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు. సరే, ఇది ఇలా పక్కన పెట్టేస్తే టీడీపీకి ఉన్న భవిష్యత్ అంతా కూడా ఆశలన్నీ పెట్టుకున్నది మాత్రం ఎన్టీఆర్ గారి మీద. నిజంగా ఎన్టీఆర్ గారు వస్తే టీడీపీకి ఏమైనా మార్పులు వస్తాయా, లేకపోతే మనుషుల వల్ల పార్టీలు మారటం ఏంటి? అంటే పార్టీల అధికారంలోకి మనుషుల వల్ల రావటం ఏంటి? నిజంగానే ఒకసారి ఫ్యూచర్ అంటారా? ఇన్ ఫ్యూచర్ నాకు అనిపించింది ఏంటంటే, నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పాలంటే విజయ్ గారు, ఆల్రెడీ ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అని చెప్పేసి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. 5 సంవత్సరాలు చేసిన తర్వాత ఒక అధికార పార్టీ మళ్ళీ నేను ఏదో డెవలప్ చేయడానికి వస్తున్నాను అని చెప్పటం అనేది నిజంగా లీన్ పర్సనాలిటీ నాలాంటి చిన్నోడు కూడా అర్థమవుతుంది. ఆల్రెడీ 5 సంవత్సరాలు నువ్వు చేసిన తర్వాత అసలు నువ్వు ఓట్లు అడగడానికి రాకూడదు. నిజంగా చాలా డబ్బులు మిగులుతాయి కదా వాస్తవంగా. మళ్ళీ ఆ పార్టీ వాళ్ళు వచ్చి ఈ పార్టీ వాళ్ళు వచ్చి. కానీ నాకున్న డౌట్ ఏంటంటే, ఆ రోజున టీడీపీ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే, ఖచ్చితంగా ఏపీకి సంబంధించిన డెవలప్మెంట్ అంతా ఈ పార్టీతోనే అవుతుంది అన్నారు. ఆ రోజు కాలేదు. ఈరోజు టీడీపీ కొద్దిగా బలహీనత పడుతున్నట్టు అనిపిస్తూ ఉంది. కానీ భవిష్యత్ ఆశాజ్యోతి అంతా కూడా ఎన్టీఆర్ గారి మీద పెట్టుకుంటున్నా ఉన్నారు. సో దాన్ని ఏ రకంగా చూడవచ్చు? చెప్పలేమండి, పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీ ఎంతవరకు ఆయన్ను ఆహ్వానిస్తారు, ఎంతవరకు ఆయన తెచ్చుకుంటారు అనేది కొంచెము నిబద్ధత గల నాయకుడిలాగా కొంచెం వే ఆఫ్ టాక్ కానీ కొంచెం స్పష్టంగా కొంచెం ఓపెన్గా మాట్లాడే మనస్తత్వం ఆయనది కూడా. ఆ సందర్భాల్లో ఎంతవరకు ఆయన సక్సెస్ అవుతారు, ఎవరు వచ్చినా కానీ రాష్ట్రానికి మేలు చేయాలండి, అంతే, ఏం లేదు. రాష్ట్రానికి మేలు చేయాలా, ఈ స్వార్థపూరిత రాజకీయాలకు దూరంగా నెట్టాలా. 10 మంది ఒక ఫ్యాషన్గా రండి, ఎవరైనా కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, ఇంకొక నాయకుడు కానీ, చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరైనా సరే అంటే వాళ్ళని అంత పెద్ద లీడర్లు, వాళ్ళంత పెద్ద డబ్బున్న వాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళను మనం కామెంట్ చేసే శక్తి మాకు లేదు వాస్తవం. కానీ ఒక ఫ్యాషన్గా 10 మందికి మేలు చేయాలా, 10 రూపాయలు డబ్బులు ఖర్చు అవుతాయి, ఆ ఖర్చు పెట్టి మేలు చేయాలనే దమ్ము ధైర్యము ఉంటే రాజకీయాలకు రావాలి. అంతేగాని మేము 10 రూపాయలు పెట్టాము 100 రూపాయలు సంపాయాలా అనే థింకింగ్లో రావద్దండి ఎవరు కూడా. ఎందుకంటే అది శాశ్వతం కాదు.
అది 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 క్షణికానందమే. సువర్ణాక్షరాలతో రాయరు అది, ఏదో పేపర్లు తిప్పుతారు అంతే మన గత చరిత్ర. కానీ మేలు చేయాలనే ఒక ఇంటెన్షన్తో వస్తేనే మేలు జరుగుతుంది, ప్రజలు బాగుంటారు, సంతోషపడతారు, మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకుంటారు, మంచిగా రాజకీయం చేయగలరు ఎవరైనా. మీ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి మీరు పొద్దున్న నుంచి విధుల కోసం బయటకు వెళ్తారు, మీ Yes. డ్యూటీస్ నిమిత్తమై పోతారు. Hmm. సో అట్లీస్ట్ ఒక పూట ఇంట్లో తినేసిపోయినా కూడా ఇంకో పూట బయట తినాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఎన్నిసార్లు మీరు బయట మీ గవర్నమెంట్ వాళ్ళు చేసిన ఫుడ్ని తిని ఎంజాయ్ చేశారు? మీకు ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ, నేను ఒక మార్నింగ్ లంచ్ బ్రేక్ వరకు మాకు లంచెస్ హాస్టల్స్లో స్కూల్స్లో వీటిలో ఉంటాయండి. నేను ప్రతి ఒక్క స్కూల్లో ఒక 4 స్పూన్లు తింటాను, ఓకే. ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్లో 4 స్పూన్లు తింటాను, ప్రతి ఒక్క గురుకుల పాఠశాలస్లో కొద్దిగా భోంచేస్తాను. ఎక్కువ గురుకుల పాఠశాలని ఈవినింగ్ పెట్టుకుంటాను. ఓకే. నేను వెళ్ళినప్పుడు నేను తినేది చాలా తక్కువ వాస్తవంగా. దాని తర్వాత రూమ్కి వచ్చి నేను ఏదో 1-2 ఫ్రూట్స్ తింటా తప్ప లంచ్ నైట్ సేమ్ అంతే, ఒక చపాతీ తింటా తప్ప ఏం చేయను. ఓకే. మీకు మీరు 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 అన్నదానికి 11 మంది టీం అండి మేము. వాళ్ళకు మాకు అంతా అకామిడేషన్ అంతా గవర్నమెంట్ బిల్డింగ్స్లోనే. ఓకే. గతంలో ఎట్లెట్లో ఏం జరిగిందో నాకు తెలియదు. నేనైతే గవర్నమెంట్ బిల్డింగ్స్లోనే ఉంటా, గెస్ట్ హౌస్లోనే, ఎవరికి బర్డన్ కాకూడదు, నా ఒపీనియన్ అది. అధికారులు నాకు విందు విందు మంచిగా పెట్టారంటే నాకు దడ పుడుతుంది. ఓకే. ఏమని వాళ్ళు ఎంటర్టైన్ చేస్తా ఉన్నారు నన్ను. అవును. ఎంటర్టైన్ చేస్తా ఉన్నారంటే వాడు ఎక్కడో లంచాలు కొట్టాలనే కదా మీనింగ్. అవును. అది నాకు అవసరం లేదు, నేను ఒప్పుకోను దానికి. ఓకే. ఈ అక్కడక్కడ భోజనాలు పెట్టేవాళ్ళు, మేము డబ్బులు ఇస్తే తీసుకోరు వాళ్ళు, కవర్లలో పెడితే. మీరు అనేదానికి చెప్తున్నా, రేపు 6th 7th 8th 9th 10th నాది ఫీల్డ్ విజిట్. నిన్నలే మొన్న మా డీడీ గారు, సురేష్ గారు అని డీడీ గారు, ఆయన క్లియర్గా చెప్పారు, భోజనాలకు ఎంతమంది అయినా ఎంతైనా నేనే పెట్టుకుంటా, మీరు వాళ్ళు ఎంత అయిందో డబ్బులు అడగండి. బాగా పంచపక్ష ప్రమాణాలు ఏమొద్దు మనకు, సింపుల్గా వెజిటేరియన్ సింపుల్గా ఉండాలా, నేను ఆ డబ్బులంతా నేనే పెట్టుకుంటా, నాకు సంతోషంగా పెట్టుకుంటా. ఆ విషయం సందర్భం మీకు సందర్భం వచ్చింది కాబట్టి మీరు అడిగినారు కాబట్టి నేను చెప్తాను ఈ విషయాలు. ఓకే. ఇప్పుడు అదే చెప్తున్నా, నేను ఒక హాస్టల్లో కూడా చెప్పాను, ఒక పిల్లలకు కూడా, అధికారులు నాకు బ్రహ్మాండంగా భోజనాలు విందు భోజనాలు పెడతా ఉన్నారంటే నాకు దడ కొడుతుంది, భయం వేస్తుంది నాకు. ఏడాడ వీళ్ళు లంచాలు తీసుకొని ఇవన్నీ చేస్తారు అని, ఎట్లెట్లా చేస్తారు వాళ్ళు చేయలేని పరిస్థితి అది. ఖచ్చితంగా ఎక్కడో దగ్గర వాళ్ళ జీతాల్లోంచి పెట్టలేరు కదండి. ఆ సందర్భంలో అట్లా చేస్తాం. హాస్టల్ అండి, ఒకటి కాదు, చాలా హాస్టల్స్లో నేను సఫర్ అయ్యాను, మెంటల్లీ వీక్ అయ్యాను, నాకు నిద్ర కూడా రాదు వాస్తవం, కళ్ళమ్మ నీళ్లు కూడా వచ్చాయి నాకు. నా వైఫ్తో కూడా నేను చెప్పుకొని, ఎట్లెట్లా చేస్తారు వాళ్ళు చేయలేని పరిస్థితి అది. ఖచ్చితంగా జీతాల్లోంచి పెట్టలేరు కదండి. ఆ సందర్భంలో అట్లా చేస్తాం. హాస్టల్ అండి, ఒకటిలో నేను సఫర్ అయ్యాను, మెంటల్లీ వీక్ అయ్యాను, కళ్ళమ్మ నీళ్లు కూడా వచ్చాయి నాకు. నా వైఫ్తో కూడా నేను చెప్పుకొని, ఎట్లెట్లా చేస్తారు వాళ్ళు చేయలేని పరిస్థితి అది. ఖచ్చితంగా హాస్టల్ అండి, ఒకటిలో నేను సఫర్ అయ్యాను, మెంటల్లీ వీక్ అయ్యాను, కళ్ళమ్మ నీళ్లు కూడా వచ్చాయి నాకు. నా వైఫ్తో కూడా నేను చెప్పుకొని, ఎట్లెట్లా చేస్తారు వాళ్ళు చేయలేని పరిస్థితి అది. ఖచ్చితంగా మెంటల్లీ వీక్ అయ్యాను, కళ్ళమ్మ నీళ్లు కూడా వచ్చాయి నాకు. నా వైఫ్తో కూడా నేను చెప్పుకొని, మెంటల్లీ వీక్ అయ్యాను, కళ్ళమ్మ నీళ్లు కూడా వచ్చాయి నాకు. మెంటల్లీ వీక్ అయ్యాను, కళ్ళమ్మ నీళ్లు కూడా వచ్చాయి నాకు. మెంటల్లీ వీక్ అయ్యాను, మెంటల్లీ వీక్ అయ్యాను,
మెంటలీ వీక్ అయ్యాను. Hmm.